హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే కదండి ఈరోజు, అందులోనూ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా. నాన్ వెజ్ కర్రీస్ అయితే చేసుకున్నామండి. చేపల పులుసు పెట్టుకున్నాము, అలాగే చేపల పులుసు తినని వాళ్ళకైతే ఎగ్ కర్రీ చేసాము. వంట అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నామండి. ఇంకా చేప అయితే శీలావతి చేప అంట, మా మరిది గారు పట్టుకొచ్చారండి. ఇంకా మేమైతే ఈ కర్రీ అయితే చేసేస్తున్నాము. ఒక అరకిలో ఉల్లిపాయల వరకు ఇలా గుజ్జు కింద చేసి బాగా ఎర్రగా వేపాలండి. కొంచెం పెద్ద చేప కనుక ఇంకా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసాము. ఈ చేప పులుసు చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చేప అక్కడే చేయించేసి పట్టుకొచ్చారు. ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి ఇలా ఎర్రగా వేగిన ఆనియన్స్లో ఈ చేప ముక్కలు వేసేసి, గరిటె మట్టుకు కూరలో పెట్టకూడదండి. ఎందుకంటే చేపల కూరలో ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి కలపకూడదు. గరిటె పెట్టి కలిపామంటే ముక్కలన్నీ కూడా విడిపోతాయి. గరిటె పెట్టకుండానే ఇలా ఒకసారి దాకా పట్టుకుని విదిలించాలి. దీనిలో ఇప్పుడు పసుపు వేసేసుకోవాలండి. ఫస్ట్ ఒక స్పూనున్నర వరకు పసుపు పడుతుంది. అలాగే దీనిలో కారం కూడా వేసేసుకోవాలి. కారం అయితే ఒక 4-5 స్పూన్ల వరకు పడుతుందండి. చేపల కూరలో ఎప్పుడు కూడా స్పైసీగానే బాగుంటుంది. 4-5 స్పూన్ల వరకు కారం అయితే పడుతుంది. కారం వేసేసిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు వేసేసిన తర్వాత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ కూరలో అయితే ఇంచుమించుగా ఒక 150 గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుంది. కారం సరిపోదు అనిపిస్తుంది, ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇలా పసుపు, ఉప్పు, కారం వేసేసిన తర్వాత దాకన పట్టుకుని కదిలించాలండి. అంతేగాని మనం గరిటె అయితే పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని అయితే వేసేసుకుందాము. 150 గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి. మొత్తం చింతపండు రసం అంతా కూడా వేసేసిన తర్వాత ఒకసారి కూరని అటు ఇటు కదిలించి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఈ క్లిప్ తీయడం మర్చిపోయాను. కూర ఉడుకుతుంది కదండి, ఉడికేటప్పుడే మనం ఇలా బెండకాయలను కూడా వేసేసుకోవాలి. ఒక 10-15 బెండకాయల వరకు వేసుకోవచ్చండి. ఈ కర్రీ కొంచెం ఎక్కువే కాబట్టి. మా ఇంట్లో చేప ముక్కలు వేసుకొని అనేవాళ్ళు ఇలా బెండకాయలు వేసుకుని పులుసు వేసుకుంటారండి. కొంతమంది అయితే చేప ముక్కలు తినరు కదా, అలాంటి వాళ్ళు ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని చేపల కూరలో వేసుకునే బెండకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా బెండకాయలు కూడా వేసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఇందాక బెండకాయలు వేయకముందే ఒక పావు గంట వరకు ఉడికింది కదా. కర్రీ ఈ పొజిషన్లో ఉండగా ఇందులో మసాలాని అయితే యాడ్ చేసేయాలి. మసాలా అయితే ఎల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు వేసేసి ఇలా ముద్ద చేసేసి ఒక 2 స్పూన్ల వరకు మసాలా అయితే యాడ్ చేస్తామండి. మసాలా కూడా వేసేసిన తర్వాత ఇంకొక 5-6 నిమిషాలు కర్రీని ఉడకనిచ్చామంటే చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి. బెండకాయలు ఫస్టే వేసేసామంటే ఇందులో బాగా స్మాష్ అయిపోతాయి. ఇలా ఉడికేటప్పుడే వేసుకోవాలి ఎప్పుడైనా సరే. చేపల కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు కూర మగ్గనిచ్చిన తర్వాత ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అంతా బాగా ఉడికి పొజిషన్లో ఉండగా ఒకసారి సాల్ట్ కూడా చూసేసుకున్నాం అనుకోండి, ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా కర్రీలో అయితే సాల్ట్ చూడండి, కానీ ఇది అందరం తినేది కదా అని కొద్దిగా సాల్ట్ అయితే చూశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈ చేప అయితే శన చేప అండి. ఈ చేపలో ఈ శన ఉంది. ఇదైతే ఇంకా కర్రీలో వేసామంటే మొత్తం అంతా కలిసిపోతుంది కదా, వీళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇంకా సరే కదా అని చేప అయితే ఇలా స్పైర్గా ఫ్రై చేస్తుంది. ఇలా చేప ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ చేప సన్న ఫ్రై ఎలా వేసుకోవాలంటే మూకుడు పెట్టి ఒక కప్పుడు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెన శుభ్రంగా కడిగేసి దీనిలో వేసేయాలి. ఆయిల్లో ఇలా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఎర్రగా వేపాలండి. ఇది వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసి దీనిలో 2 స్పూన్ల వరకు మసాలా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. అలాగే మా ఇంట్లో వాళ్ళు అస్సలు చేప తినని వాళ్ళకి ఎగ్ ఫ్రై అయితే చేసామండి. ఎగ్ మసాలా వండాము. ఇలా ఎగ్స్ అంతా కూడా బాయిల్ చేసేసిన తర్వాత ఇలా శుభ్రంగా పొట్టంతా తీసేసి కొద్దిగా ఎగ్స్కి నాట్లు పెట్టుకోవాలండి. మసాలా అంతా కూడాను ఎగ్స్ లోపల వరకు వెళ్ళేలాగా
ఎగ్స్కి అయితే ఇలా నాట్లు పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అన్నం కూడా కలుపుకోవడానికి మసాలా వేస్తాం కాబట్టి అది మసాలా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా నాట్లు పెట్టేసిన తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకుని 1 కప్పు వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేసుకుని బాగా వేపాలండి. చాలా ఎర్రగా వేగేలాగా వేపుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ కూడా ఎంత ఎగితే కర్రీ అంత బాగుంటుంది. ఎందుకంటే మసాలా లోపల వరకు వెళ్తుంది కదా. ఎగ్స్ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మసాలా, అలాగే కారం, దీనికి సరిపడగా సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేపితే చూసారు కదండి మసాలా ఎగ్ కారం చాలా బాగుంటుంది. ఇదైతే కలుపుకోవడానికి. ఇంకా చేపల కూర తినను అన్న వాళ్ళకి ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసామండి. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలండి. ఒకళ్ళు చేపలు తింటారు, ఒకళ్ళు ఎగ్స్ తింటారు, ఒకళ్ళు చికెన్ తింటారు. ఇంకా సండే అయితే ఎలాగో నాన్ వెజ్ వండుకుంటాం కదా, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వండేస్తామండి. ఇవాళ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఈ కర్రీస్ అన్నీ కూడా చేసాము. ఇంకా కర్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదండి. చేప పులుసు, అలాగే చేప సేన ఫ్రై, అలాగే ఎగ్ ఫ్రై ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఇంకా భోజనాలు అయిన తర్వాత ఈ కొబ్బరి మామిడి తెచ్చుకున్నామండి. చాలా పెద్ద కాయ ఉంటుంది కదా, కాయ అయితే వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా మొత్తం చాలా స్వీట్గా ఉంది ఈ మామిడికాయ అయితే. ఇది శుభ్రంగా ముక్కలు కోసేసుకుని ఇవి తింటూ జల్దీ ఫైవ్ అయితే ఆడుకున్నామండి. ఇంకా హాలిడేస్లో ఇలా పిల్లలకి ఆటలన్నీ కూడా నేర్పాలి కదండి. వాళ్ళకి కూడా గేమ్స్ అంటే తెలియాలి కదా. 59 లేదు, 58 లేదు, 62 లేదు, 49 76 74 లేదు, 6 లేదు. ఇంకా అందరం కలిసి జల్దీ ఫైవ్ ఆడుకున్న తర్వాత ఇంకా కాఫీలు తాగిన తర్వాత ఇలా పిల్లలకి తొక్కుడు బిళ్ళ ఆడటం అయితే నేర్పించామండి. ఇదివరకు మేము చిన్నప్పుడు ఆడుకునే ఆట, ఇప్పుడు పిల్లలకైతే తెలియదు కదా, మేము దగ్గరుండి ఇలా ఆడాలని చెప్పి నేర్పించాము. చిన్నప్పుడు ఇలాంటి తొక్కుడు బిళ్ళలు, చింతపిక్కలాటలు ఉంటాయని ఇప్పుడు పిల్లలకు తెలియదు కదండి. అందుకే తొక్కుడు బిళ్ళ ఆటలు అయితే పిల్లలకు నేర్పించామండి. ఇంకా మా తనిష్క, మా విరాట్ కూడా పోటాపోటీగా ఆడేశారు. వాళ్ళంతా కూడా పిల్లలు చాలా ఎంజాయ్గా ఉన్నారండి. అందరూ కలిసి ఒకే చోట ఆడుకుంటున్నందుకు. ఇప్పుడు కంటే కూడా మా చిన్నప్పుడే ఎక్కువ ఆటలు ఉండేవండి. గవ్వలాటలు, చింతపిక్కలాటలు, తొక్కుడు బిళ్ళలు, 4 గళ్ళ ఆటలు ఇంకా ఆడుతూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకైతే ఇలా ఆటలు ఏమీ తెలియదు. మా తనిష్క ఆడుతుంటే మా తనిష్క కంటే ముందు మా విరాటే వచ్చి ఆడేస్తున్నాడండి. స్కూల్ ఉండే టైంలో అయితే అసలు పిల్లలకు ఆడుకోవడానికే టైం ఉండదు కదా. ఇంకెలాగా సమ్మర్ హాలిడేస్లో ఇలా కొద్దిసేపు అయినా పిల్లల్ని ఆడిస్తే వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మా సమన్విత అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందండి. వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంది. ఇంక మా సమన్విత ఇక్కడ ఉందంటే అందరికంటే ముందు తనే ఆడేసుకుంటుంది. మేము ఇక్కడ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే అదే టైంలో 2 విమానాలు అయితే ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళినాయండి. ఫస్ట్ అయితే ర్యాకెట్లు వెళ్తున్నాయి అనుకున్నాము, ఇలా 2 వెళ్ళిపోతున్నాయి ఏంటి అనుకున్నాము. కానీ ఇవి ఫ్లైట్లే అండి. ఇలా వీడియో జూమ్ చేసి తీస్తే తెలిసింది. పిల్లలైతే ఈ ఫ్లైట్ని చూసి ఫ్లైట్ వెళ్తుందంట చాలా గంతులు వేస్తారండి. ఇంకా ఇలా ఈ సండే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోలు చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి. అలాగే ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.